హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కనుక మనం యాత్ర 2లో భాగంగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ చూద్దాం. మనం ఇప్పుడైతే కనుక ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేయడం వల్ల అయితే ముందు టెంపుల్కి వచ్చేసాం లోపలికి. అంటే బయట నైట్ టైం అన్న కనపడలేదు, చీకటిగా ఉందనేసి ముందు లోపల నుంచి చూసుకుంటూ వద్దాం. ఇవైతే కనుక స్వామివారి ఊరేగింపే టైంలో ఆయనకి ఉపయోగించే వస్తువులు ప్లస్ వాహనాలు కూడాని. రాఘవేంద్ర స్వామిని లోపల ఎలా ఊరేగింతారన్నది ఇందులో అయితే కనుక వాటికి సంబంధించినవి. ఇదైతే టెంపుల్ నమూనా చూసారా. లోపల అయితే కనుక భక్తులు ఇది చూసావా, ఈయన అయితే పెద్ద భక్తుడు, కొబ్బరికాయ లోపల గుళ్ళోనే కూడేస్తున్నాడు. ఇక్కడ టెంపుల్ లోపల అయితే కనుక దర్శనం చేసుకునేటప్పుడు మగవారికి అయితే కనుక కంపల్సరీ షర్ట్ బనియన్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. టెంపుల్కి ఓన్లీ పంచిది కానీ ప్యాంటుతో కానీ అయితే దర్శనానికి లోపలికి అలౌ చేస్తారు. చిన్నపిల్లలు కూడా ఇంక్లూడింగ్ ఇందులో. మగవాళ్ళు అయితే కనుక ఆ తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అయితే కనుక ఇదిగో ఈ సరౌండింగ్ గుడి ఊరి చుట్టూ తిరగడానికి అయితే కనుక ఇదిగో ఈ విధంగా ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం చాలామంది అయితే కనుక ఇక్కడికి వచ్చేసి అయితే దర్శనం చేసుకునే టైంలో అయితే కనుక ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటారు. చూసారా, ఇక్కడ ఇదిగో పిల్లలు అయితే కనుక వాళ్ళని చూసి అయితే కనుక వీళ్ళు మేము పొర్లు దండం పెడతామనేసి అయితే పెడుతున్నారు. ఇందులో భాగంగా అయితే కనుక మా పెద్దోడు పెడతా ఉంటే చిన్నోడు అయితే కనుక ఆడి మీద పడి ఈడు కూడా పెడుతున్నాడు పొర్లు దండం. చూసారా, ఆడ హ్యాపీగా ఎంత ఆనందంగా పెడుతున్నాడు దండం అయితేని. ఇలాగ దండం పెట్టుకుంటూ అయితే కనుక ఇదిగో ఎదర వాళ్ళకి దర్శనం అయితే ఇవ్వట్లేదు. ఇదిగో అయితే కనుక ఊరేగింపు టైంలో రథాలు సోమవారిని ఊరేగించడానికి గుడి సరౌండింగ్ ప్లేస్ ఇదైతే కనుక ఉరుసుట్ట తిరిగేసి వచ్చే టైంలో ఇలాగైతే కనుక తీయడం జరిగింది. ఇదిగోను టెంపుల్ సరౌండింగ్ 4 వైపులా తిరగచ్చు. ఇక్కడ వచ్చేసి 4 వైపులా కూడా అవుటింగ్ ఉంటుంది గుడి నుంచి బయటికి రావడానికి అయితేని. ఒక సైడ్ది అయితే కనుక ఎప్పుడు మూసేసి ఉంటుంది, 3 వైపులా అయితే కనుక బయటికి రావచ్చు, లోపలికి వెళ్ళొచ్చు అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది అయితే ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత టెంపుల్ ఊరుసుట్ట దర్శనం అయిపోయిన తర్వాత అయితే కనుక బయటకు వచ్చాం. బయటకు వచ్చేటప్పటికైతే కనుక ఇది ఇక్కడ గోమాత అయితే దర్శనం ఇచ్చింది. మా వాడైతే కనుక చాలా ఆనందంగా గోమాత దగ్గరికి వెళ్ళి అయితే కనుక అరటిపండు పెట్టి దానికైతే కనుక నివృత్తు భలే ఆనందంగా ఫీల్ అయ్యాడు. చూసారా, గుడి ఇక్కడైతే కనుక నాట్యం కళామండలం ఇక్కడ మీటింగ్లు జరిగితే టెంపుల్కి సంబంధించినవి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు. నృత్యాలు కూడా అక్కడే జరుగుతుంటాయి. ఇదైతే కనుక టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ చూసారా, ఇక్కడైతే కనుక ప్రతి గోడ మీద కూడా మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జున ప్లస్ మొత్తం A to Z అన్నీ, యాగంటి తర్వాత కాశీ మొత్తం అన్ని గుళ్ళకి సంబంధించి ఆ గుళ్ళు ఎలా ఉంటాయి వాటి నమూనా అయితే కనుక చిత్రీకరించారు. టెంపుల్స్ ఇక్కడికి వెళ్ళినట్లయితే కనుక మొత్తం అన్ని రకాల టెంపుల్స్. సింహాచలం చూసారా, సింహాద్రి అప్పన్న టెంపుల్ కూడా ఉంటుంది. ఇదిగోను మొత్తం A to Z కృష్ణుడు కానీ మొత్తం అందరూ కూడా ఇక్కడ మనం ఆ ఏరియాలో గుళ్ళు ఎలా ఉంటాయి అన్నది నమూనా అయితే కనుక ఇక్కడ చిన్న చిన్న పటాల రూపంలో అయితే కనుక చిత్రీకరించారు గోడల మీద. కానీ ఇవైతే కనుక చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ జనం కూడా అలాగే వచ్చారు దర్శనానికి. ఇదిగో చూసారా, ఇదైతే కనుక మొత్తం మెయిన్ ఎంట్రన్స్. ఇందాక చూసిందేమో టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. ఇదైతే మొత్తం ఓవరాల్ గుడి ఎంట్రన్స్ నుంచి బయటకు నుంచి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. ఆ తర్వాత వచ్చేసి ఇదిగో తుంగభద్ర నది. ఇక్కడ అయితే కనుక చిలక జోస్యాలు చెప్తుంటారు తుంగభద్ర నదిలో నీరైతే లేదు అనేసి. ఇక్కడైతే కనుక చిలకతో కాసేపు అయితే ఆడుకున్నాం మేమైతే. చూసారా, ఇదిగోను ఆ పిల్లల ఆనందం చిలకలతో ఆడుకుంటూ ఉంటేనే. ఇక్కడ నీరు లేకపోవడంతో అయితే కనుక ఇక్కడ స్నానం చేయకుండా రూమ్లో అయితే చేయడం జరిగింది ఈసారి అయితేని. ఇక్కడ మ్యాక్సిమం నీరు తక్కువ ఉంటుంది సాధారణంగానే. ఎప్పుడో ఎక్కువ టైం వచ్చినప్పుడు మాత్రం ఉంటుందేమో, మరి మనం 2-3 సార్లు వచ్చాం కానీ ఎప్పుడు కూడా ఇక్కడ నీరైతే లేదు తుంగభద్ర నదిలోను. బాగా చివరికైతే ఉంది, అంత కిందకి వెళ్ళలేకైతే కనుక రూమ్లోనే చేసి దర్శనానికి అయితే వస్తూ ఉంటాం. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన అనంతరం అయితే కనుక ఇలాగైతే ఈ పిచ్చుకతో కనుక ఆడుకోవడం జరిగింది రామచిలుకతోని. చూసారా, అదైతే కనుక ఎంత ఆనందంగా డ్యాన్స్ కడుతుందో. రామచిలుకతో అయితే కనుక కాసేపు సరదా టైంపాస్ చేసి టిఫిన్ చేసి అయితే బయలుదేరాం. ఇక్కడ నుంచి మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టడం అయితే మర్చిపోవద్దు.
ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు వ్యూస్ అయితే పెరిగి ఇంకా ఛాన్స్ అయితే ఉంటుంది వేరే వాళ్ళకి వెళ్ళటం వల్ల. ఫైనల్లీ ఇదిగో అమ్మగారు కూడా పెట్టుకున్నారు చిలకనైతేని. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారా ఎంత బాగుందో మంత్రాలయం టెంపుల్.